రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్రీయ దళిత సేన ఫౌండర్ హమారా ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని సమతా సైనిక్ దళ్ దక్షిణ భారత సంఘటకులు దీపక్ వాంఘరే అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని కలిసి మేరకు వినతి పత్రం అందజేశారు. ప్రపంచంలోని అంబేద్కర్ వాదుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడే ఇలాంటి వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనుయాయులుగా మేము కంప్లైంట్ చేస్తూ ఉంటే మరి బాబాసాహెబ్ గురించి ఈ దేశానికి ఏమి అసలు పట్టింపు లేదా? భారత రాజ్యాంగం రాసినటువంటి మహామానవుడు. మరి భారత రాజ్యాంగంలో మా ఎస్సీ కోసమే కాదు సమస్త భారతదేశానికి ఆయన మేలు చేశాడు. అటువంటి వ్యక్తి మీద అటువంటి వ్యాఖ్యలు చేయటం అది ఎంతవరకు న్యాయము? కాబట్టి పోలీసు వ్యవస్థ కూడా దాని మీద స్పందించి వెంటనే ఆ సంఘ విద్రోహ శక్తులు లాంటి ఇటువంటి మూర్ఖులను తొందరనే డిటైన్ చేసి వాడు జీవితాంతం బయటికి రాకుండా దేశద్రోహ కేసులు వాడి మీద పెట్టి వాడికి లోపల చేయాలని చెప్పేసి మేము మరీ కోరుతున్నాము.